ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. శ్రావణ మాసం, శ్రావణ వరలక్ష్మి వ్రతం చక్కగా ఆడవారికి చాలా గొప్ప ఇష్టమైన పూజ అంటే వరలక్ష్మి పూజే. ఎన్ని పండుగలు వచ్చినప్పటికీ వరలక్ష్మి పూజకి ఏది సాటి కాదు. ఆడవాళ్ళకి లక్ష్మీ పూజ అంటే అంత ఇష్టం. మరి పట్టు చీరలు కొనుక్కోవచ్చని, బంగారం కొనుక్కోవచ్చని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి డబ్బు దర్భం చూపించుకుందామని ఇదే కదండి. మరి మహాలక్ష్మికి ఏమి ఇష్టమో తెలుసా మీకు? మరి మీకు ఇష్టమైనట్టే చేసేస్తున్నారే కానీ మీ దర్భం చూపించుకుంటున్నారే కానీ మరి అమ్మవారికి ఎలా ఇష్టం? అమ్మవారికి ఏమి నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, తాంబాళం ఎలాగ ఇవ్వాలి అని ఎవరికైనా తెలుసా? మన పెద్దవాళ్ళు చెప్తే మనం వింటున్నామా? వినాలండి. వింటే ఆళ్ళాశీర్వాదం అమ్మవారి దేవన కూడా మనకు వస్తుంది. మరి ఆవిడ్ని ఎలా పూజించి ఇష్టం అలాగే పూజించాలి. మన మనసులో లగ్నం చేయాలి తప్ప మన డబ్బు దర్భం చూపించుకోవడానికి పూజ చేస్తామా? కాదండి. వారిని చూసి వీరిని చూసి చేస్తామా? కాదండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. ఒకరు ఒకలాగా చెబుతున్నారు, ఇంకొకలాగా చెబుతున్నారు. ఒకరు చెయ్యమని చెబుతున్నారు, ఒకరు చెయ్యొద్దని చెబుతున్నారు. ఒకరు ఇదే చేయమంటున్నారు, ఒకరు అది చెయ్యకూడదు అంటున్నారు. ఏది చెయ్యాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇది వింటున్నారు, అది వింటున్నారు, ఏదో చేసేస్తున్నారండి కదా. ఏదో చేసేస్తున్నారు. అసలైంది తెలుసుకుని ఎవరన్నా చేస్తున్నామంటారా? లేదు. అసలు విషయం ఎవరికీ తెలియట్లేదు. అమ్మవారి అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది అనేది లేదు. మన ఇష్టంతో చేస్తున్నాం తప్ప అమ్మవారికి ఏమి ఇష్టం మనం తెలుసుకుని చేస్తున్నామంటారా? లేదండి. తెలుసుకుని చేయటం లేదు. మరి అమ్మవారికి ఏమి ఇష్టమో నేను చెప్పనా? మరి అమ్మవారికి ఏమి నైవేద్యాలు పెట్టాలో నేను చెప్పనా? మరి తాంబాళం ఎలాగ ఇవ్వాలో మరి నేను చెప్పనా? మరి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను. 4 శుక్రవారాలు వస్తాయి కదండి. ఒక వారం ఏదో అనివార్య కార్యాలు అవ్వలేదనుకోండి, ఇంకా 3 వారాలు ఉంటాయి. ఫస్ట్ వారం అన్నా చేసేసుకోవచ్చు, పూజ వారం అన్నా చేసుకోవచ్చు, తర్వాత 2 వారాల్లో ఏదో వారం అన్నా చేసేసుకోవచ్చు. వరలక్ష్మి పూజ వదులుకునేదే లేదు. ఎందుకంటే లక్ష్మీ పూజ అంటే మనకు అంత ఇష్టం. కానీ అమ్మకి ఏమి ఇష్టం అలాగే మాత్రం చేయాలి. మన మనసులో లగ్నం చేయాలి ఫస్ట్ కదా. పూజ కొరకు టైం కేటాయించాలి. పిండి వంటలకు కాదు, గిఫ్ట్లకు కాదు, ఇంతమందిని పిలిచేనని కాదు, మన డబ్బు దర్భం చూపించుకుందామని అసలే కాదు. ఎలా చేయాలి? అమ్మవారికి ఏం పిండి వంటలు ఇష్టమో తెలుసా? నూనె పిండి వంటే పెట్టకూడదండి లక్ష్మీదేవికి. నూనెతో చేసిన పిండి వంటలే కాదు, నూనెతో చేసిన ఏ ఐటము కూడా లక్ష్మీదేవికి పెట్టకూడదు. వరలక్ష్మీదేవి అని కాదు, వైభవలక్ష్మి అయినా, మార్గశిర లక్ష్మీదేవి అయినా, వరలక్ష్మీదేవి అయినా, అష్టలక్ష్మిలు ఉన్నారు కదా. మరి ఒక్కొక్క లక్ష్మిని ఒకలాగా పూజించుకుంటూ ఉంటాం కదా. కానీ లక్ష్మీ పూజలో పెట్టకూడనివి నూనెతో చేసిన ఏ ఐటము పెట్టకూడదు. పులిహార కూడా పెట్టకూడదు. పులిహార కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టకూడదు. నేను ఎప్పుడో 25 సంవత్సరాల కిందట పొండు ముసలాయన గుడిలో చెప్పగా నేను విన్నానండి. అక్కడ జరిగిన ప్రసంగంలో నేను విన్నాను చెప్పటంలో. అప్పటి నుంచి నేను పులిహార చేస్తాను కానీ దేవుడికి నైవేద్యం పెట్టను. ఎవరికి? శ్రీ మహాలక్ష్మికి. వైభవలక్ష్మి అయినా, మనం వరలక్ష్మీదేవైనా, మార్గశిర లక్ష్మీవారమైనా, మరి ఇంకా లక్ష్మీలు చేసుకుంటాం మనం. ఇంకా ఎనమండుగురు లక్ష్మీ పూజలు కూడా ఉంటాయి. కానీ లక్ష్మీ పూజలో నూనె వంట కానీ పులిహార కానీ నైవేద్యం పెట్టకూడదు. నూనె వంట నైవేద్యం పెట్టకూడదు అంటున్నాను కానీ నూనె వంట మనం తినకూడదు. మనం నూనె వంట ముట్టుకోకూడదు లెక్క ప్రకారంగా. ఎవరో పూజ చేసేవాళ్ళు, లక్ష్మీ పూజ చేసేవాళ్ళు నూనె ముట్టుకోకూడదు. ఆ వంట భర్తకు కానీ పిల్లలకు కానీ నూనెతో చేసిన వంట వడ్డించకూడదు. నెయ్యితో తాలింపు వేసుకోండి, నెయ్యితో వండి పెట్టండి, తప్పేం లేదు. నెయ్యి అందరికీ సాధ్యం అవ్వదనుకోండి, నూనెతో అయితే చేయొద్దు. మరి అయితే ఎలా చేయాలి? ఆవిడకి పులిహార ఎందుకు నైవేద్యం పెట్టొద్దు అన్నారండి అని అనుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయలు పులుపు, ఎండుమిరపకాయలు కారం, అవి గుచ్చి గుమ్మానికి దండ కూడా కడతాం. ఎందుకు కడతాం? మనం ఆ లక్ష్మి ఇంట్లోకి రాకూడదని కదా, ఏ దుష్టశక్తులు రాకూడదని, అవి చూసి వెళ్ళిపోవాలని. అవి ఇష్టమైన దుష్టశక్తులు తినేస్తాయి. ఆ లక్ష్మికి కూడా నిమ్మకాయలు మిరపకాయలు ఇష్టం. మనం పులపేసి పులిహార చేస్తాం కదా, మరి అలక్ష్మి వస్తుంది. అలక్ష్మి రావటం మనకి ఇష్టమా? మహాలక్ష్మి కదా మనం పూజించుకుంటాం కదా. అలక్ష్మి మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళే
అయినప్పటికీ కూడా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించుకుంటాం కదా. అలాగా మరి అలక్ష్మి వస్తుందని, అలక్ష్మికి ఇష్టమని ఆ ప్రసాదం పెట్టొద్దని గురువర్యులు చెప్పారు. ఇది ఆ గురువర్యులు చెప్పిన మూల మీకు నేను చెబుతున్నాను. ఆ పని నేను చెయ్యను. సరే, నూనెతో వండినవి ముట్టేకోకూడదు, వడ్డించకూడదు ఎవరికి. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవారం ఉందంటే చేస్తారు. మార్గశిర లక్ష్మీవారం చాలా నిష్ఠగా చేయాలి. ఆ రోజు పులుపు కానీ మరి అలానే నూనె, ఆ వంట నూనె అన్నీ కూడా ముందు రోజే సర్దేసుకోవాలి. ముట్టుకోకూడదు, నూనె వంట వండకూడదు, నూనె ముట్టుకోకూడదు, తలలో చెయ్యి పెట్టుకోకూడదు, తలకు నూనె ఎవరికి పెట్టకూడదు, తలకు నూనె పెట్టుకోకూడదు. చాలా నిష్ఠ ఉంటుందండి దానికి. లక్ష్మీదేవికి అది ఇష్టం కాదు. మరి లక్ష్మీదేవికి ఇష్టమైన చేస్తేనే కదా మరి ఆవిడ అనుగ్రహం మనకు వస్తుంది కదా. అయితే ప్రసాదాలకు వద్దాం. ఇప్పుడు ప్రసాదాలు రేపు పూజనగా శనగలు నానబెట్టుకుంటాం కదా. ఓకే, ప్రసాదాలు నూనెతో ఏది వండకూడదు అంటున్నాను. నెయ్యితోటే వండాలి. నెయ్యితోటి కుదరదు, అయినా మనం ప్రసాదాలు చేసుకోవచ్చు. ఎలానా? బియ్యం నూక పెసరపప్పు వేసి కుడుగులు చేసుకుంటాం. నూనె లేని ఐటమే కదా. మరి పాల తాలికలు వండుతాం. పాల తాలికలకి అంత పిండి పెట్టుకున్నాం అనుకోండి, పాల తాలికలు ఇన్ని చేసుకున్నాం అనుకో, మరి ఇంత ముద్ద ఉన్నదనుకోండి, జిల్లేడుకాయలు చేసుకోవచ్చు. కొబ్బరి బెల్లం నవ్వుజిగా చేసి పిండి ముద్దలో పెట్టి కాయల కింద చేస్తారా, జిల్లేడుకాయలు అంటారు. పాల తాలికలు ఈ ఏ ఐటెం వండినా కూడా దేవుడి దగ్గరికి నైవేద్యం. లక్ష్మీదేవి అనే కాదు, ఇది ఇంక ఏ దేవుడికైనా కూడా పంచదార అనేది తీపితో మనం ఏ నైవేద్యం చేయకూడదు. ఒక బెల్లంతో మాత్రమే చేయాలి. పంచదార ఎలా తయారవుతుందో, పంచదార ఎంత చెడ్డ అందరికీ తెలుసు. ఆవిడకి నైవేద్యం పెడతాం, ప్రసాదంగా మనం స్వీకరిస్తాం, మంచిది కాదు కదా. పంచదార అనేది దాంతో చేయకూడదు. మీరు ఏది చేసినా బెల్లంతో మాత్రమే చేయాలి. పాల తాలికల్లో అన్నా సరే బెల్లమే వేయాలి. జిల్లేడుకాయలు అంటున్నాను కదా, కొబ్బరి బెల్లం కలిపింది పొయ్యి మీద పెడితే వేడికి ఇలా ముద్దలాగా వస్తుంది. అది ఉండలుగా చేసి పిండి ముద్దలో పెట్టి మరి నొక్కి ఆకాయలా నొక్కి ఆవిరి మీద పెట్టి ఉడికిస్తాం. కుడుగులు ఎలాగా అది అలాగే. జిల్లేడుకాయలు, పాల తాలికలు, కుడుగులు 3 అవిని. దద్దోజనం కమ్మట పెరుగు ఉండాలి, పులుపు ఉండకూడదు. కమ్మట పెరుగులో నెయ్యి తాలింపు వేయాలి. దద్దోజనం ఎన్ని అవని? 4 అవని కదా. పచ్చలుడి అంటే బెల్లం, వరిపిండి, నెయ్యి. అన్నిటికీ ఆవు నెయ్యి ఉండాలండి. నెయ్యి అనే దానికి ఆవు నెయ్యి ఉండాలి. మరి నెయ్యితో వంటలు ఉండండి అంటున్నా, ప్రసాదాలు అంటున్నాను కదా. అది ఏ నెయ్యి అయినా పర్వాలేదు, ఏది నెయ్యి అయినా పర్వాలేదు, మన ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. కానీ ఆవు నెయ్యి అంటే అంత లభించదు కాబట్టి మామూలు గేదె పాలు నెయ్యితో కూడా పిండి వంటలు వండొచ్చు అమ్మగారికి. నూనెతోటే వండకూడదు. అయితే ఇంత నెయ్యి వేసి, ఇంత బెల్లం వేసి, ఇంత పిండిలో చక్కగా కొంచెం నీళ్ళు వేస్తే ముద్దగా వస్తుంది. ముద్దలాగా వచ్చింది 3 ముద్దలుగా చేసుకోవాలి. పేరంటాలకి మీరు 10 మందిని పిలుచుకున్న ఒక్క మొత్తం ఎదుగుకి ఇచ్చే దాంట్లో సలుడు ముద్ద తప్పనిసరిగా ఉండాలి. అది చెప్తాను మీకు. అక్కడికి పచ్చలుడి చేశారు. ఎన్నవని 5, 4 చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. అందులో నూనె ఉండదు, నెయ్యి అనేది వేసుకోవాలి. ఆవు పాలు పరమాన్నం వండుతాం కదా. ఆవు పాలు పరమాన్నంలో పాలలో ఎన్న ఉంటుంది, బెల్లం వేస్తాం, నూనె అనేది లేదు కదా. అక్కడికి అదొక నైవేద్యం. శనగలు కూడా మనకి అమ్మవారికి నైవేద్యం, తాంబాళం నైవేద్యమే వస్తుంది. ఒక్కో పండు సప్పును తెచ్చుకున్న ఇన్ని పళ్ళు వస్తాయి. ఏమన్నా పళ్ళు ఒక బుట్టలో పెట్టండి. ఆ పళ్ళన్నీ అమ్మ దగ్గర పక్కన పెట్టండి. మనం ఇంత చేసుకుంటున్నాం, వరలక్ష్మి పూజ, ఇంకో లక్ష్మీ పూజ, ఏదైనా పూజ ఎప్పుడూ చేసుకునేలాగా బెల్లం ముక్క పెట్టుకుని మందార పువ్వులు పెట్టి నీళ్ళు చుక్కలు జిమ్మేసి చేసేయమని చెప్పం. ఎందుకంటే ఒక విశేషం ఉంటుంది కదా. వరలక్ష్మీదేవని, వైభవ లక్ష్మీదేవని, వినాయక చవితి అని, దశమి పూజలని, మరి ఆ సందర్భాన్ని బట్టి ఆడంబరాలు అంగులు చేయకూడదు, కానీ చేయవలసిందైనా చెయ్యాలి కదండి. అంత చేసుకోలేకుండా ఎవరు ఉండరు కదా. చేసామంటే మనసుకి ఒక ఆనందం ఉండాలి. అమ్మవారు చేసాం మనం అమ్మవారికి అనే సంతోషం మనసుకు ఉండాలి కదా. అంత చేసుకోలేకుండా ఎవరు ఉండరు కదా. అయితే ఇలా చేసుకోవాలి. అయితే పళ్ళు తెచ్చి పెట్టుకున్నారు కదా, మీకు ఇలావుతే ఇన్ని పువ్వులు కూడా బుట్టలో వేసి పక్కన పెట్టండి. అయితే మరి పూజకి ముఖ్యంగా మనం బొమ్మని తయారు చేసామా, బొమ్మకి చీర కట్టేసామా, మరి ఆవిడ ముత్తాఫ్ చేసామా, అది మామూలుగా అలంకరణకి మీకు అందానికి నిండుతనానికి చేసుకోండి. అది లెక్క కాదు. మనకి కలసం ఎప్పుడు కూడా చెంబులో నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు, కాయను
వేస్తాం, మామిడాకులు అలంకరిస్తాం, పైన కొబ్బరికాయ పెడతాం. చెంబులో నీళ్ళున్నాయి, కొబ్బరికాయలో నీళ్ళున్నాయి. నీలాకరుడు దేవుడు, నీళ్ళే. ఇప్పుడు పంచామృతాలు అంటే మనం ఏమనుకుంటాం, పంచదారతో సహా అనుకుంటాం. కాదు, పంచామృతాలు అంటే మంచి నీళ్ళే. మంచి నీళ్ళేనండి దేవుడికి. మనం నైవేద్యంగా నీళ్లతో కూడా శంకరాచార్యులు గారు నైవేద్యం చెల్లించిన రోజులు ఉన్నాయంట. మరి లలిత అమ్మకే గురువర్యులు చెబుతారు. అయితే కలసకి రెడీ చేసుకోవాలి. రెడీ చేసేటప్పుడు స్థాపయామి అనుకుని, స్థాపిస్తున్నాను, నేను మొదలు పెడుతున్నాను అని అర్థం. స్థాపయామి, చెంబుకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అందులో నీళ్ళు వేసుకుని శ్రీమాత్రే నమః, మంత్రాలన్నింటికన్నా గొప్ప మంత్రం శ్రీమాత్రే నమః అని నీళ్ళు వేసుకుని పసుపు కుంకుమ అక్షింతల పువ్వు ఒక కాయను వేసి మామిడి కొమ్మలు పెట్టి ఆ పైన కొబ్బరికాయకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి జాకెట్ ఫోల్డింగ్ చూపిస్తాను మీకు నేను. అలా ఫోల్డింగ్ చేసి పెట్టి బొట్టు పెట్టి పెడితే అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుగా ఉంటుందండి కలసకి. తెలుసా మరి? ఆ కలసకిని మనం పూజించుకోవాలి. ఆ కలసకిలో వేసిన కాయను కూడా పూజ అనంతరం తీసుకుని బీరువాలో పెట్టుకుంటాం. మరి ఈ లక్ష్మీ పూజనే, వరలక్ష్మి పూజనే కాదు, వైభవ లక్ష్మీ పూజ అయినా, మరి అలాగే మార్గశిర లక్ష్మీవారం పూజ అయినా అలాగా ఆ కాయలను బీరువాలోనే పెట్టుకుంటాం. అది వేరేగా చెబుతాను. అయితే పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నామా, ఈ పిండి వంటలు సిద్ధం చేసుకున్నామా, చక్కగా పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నామా, కలసకి తాపయామి రెడీ చేసుకున్నాం కదా. మనం మండపం మీద పెట్టేటప్పుడు ఆవాహయామి అంటూ పెట్టాలి. ఎవరిని? ఏ పూజ అయితే చేస్తున్నామో ఆ అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అందులోకి ఆవాహం కామని చెప్పటం అన్నమాట. అప్పుడు ఆవాహం అవుతారు. అప్పుడు ఆ కలసకి పూజ చేసుకోవాలి. మనం ఆయన్ని పిలిచాం, ఆ తల్లిని వచ్చింది కూర్చుంది, మనం చక్కగా గౌరవించుకుని పసుపు కుంకుమ పువ్వులతో ఉంటే మనకి చిట్టు గాజులని, తామర పూసలని, గురిగింజ గింజలని, గోమతి చక్రాలని, గవ్వల సబడి చేస్తే మహాలక్ష్మి చాలా ఇష్టం. ఇవన్నీ ఖర్చుతో కూడుకునే కాదు, అలాగని ఇప్పుడు కొనుక్కునే కాదు. నేను వీడియో పెట్టాను, నేను ఎలాగైతే సమకూర్చుకున్నానో అవన్నీ కూడా చూపించి నేను వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే వీడియో చూడండి, నేను ఎలా కొనుక్కున్నానో చెబుతాను. ఏముందండి, చిట్టుగాజుల దండ నేను కొన్నప్పుడు 50-60, ఇప్పుడు ఎంత ఉంటుందో 108 ఉంటాయి. పసుపు, ఆకుపచ్చ, ఎరుపు ఉంటాయి చిట్టుగాజులు, తామర పూసలు, గింజలు అన్నీ దొరికేస్తాయని కొనుక్కోవాలి. కానీ మనం ఎంత అవ్వో, ఈ మొదలు పెడితే మీకు 200 రూపాయలు కూడా అవ్వవు. అలా కాదనుకుంటే ఉన్నప్పుడు కొనుక్కోండి, ఇప్పుడు కొనేసుకోమని ఎవరు చెప్పరు. ఎందుకంటే అలాంటి వాటితో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మనసుకి ఆనందం, సంతోషం. అవి ఒక్కసారి కొనుక్కుంటే మన జీవితాంతకాలం చేసుకోవచ్చు. తర్వాత మన తరాల వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలున్నా కోడలున్నా చేసుకుంటారు. మనం చేసి వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప మనం సంవత్సరం కొనుక్కునే కాదు. ఏదో ఒకసారి సమకూర్చుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి ఇంకా అట్లా పని ఉండదు. చక్కగా పూజ అయ్యాక భద్రపరుచుకోవడమే. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి. గవ్వలు ఇష్టం, గోమతి చక్రాలు ఇష్టం, చిట్టు గాజులు అంటారు. ఇప్పుడు పెడుతున్నాం అనుకోండి, పెద్ద గాజులే పెట్టుకుంటాం. మనం వేసుకునే గాజులు కూడా అదన గాజులు పూజలో పెట్టి అయ్యే వేసుకుంటాం. చక్కగా తోరణాలు వేసుకుంటాం. 9 ముళ్ళు వేయాలి కాబట్టి ఉట్టి ముళ్ళు 4 వేసి, పత్రి ముళ్ళు 5 వేసుకుంటాం. 9 ఓగులు వేయాలి. ఏది? మెళ్ళో బొందు కానీ చేతి బొందు కానీ అవి పూజలో పెట్టుకోవాలి, అవి మనం ధరించాలి. ఇప్పుడు వాయిన్ గురించి చెబుతాను మీకు. తాంబూలం ఒకరినే పిలుస్తారు, ఒక్కొక్కరు ఉన్నారనుకోండి 10 మందిని పిలుచుకుంటారు. ఇప్పుడు అంగులు ఆరబాటాలు ఎక్కువైపోయినాయి కదా, గిఫ్ట్లని అదని ఇదని బోళ్ళ మందిని పిలుచుకోవటం అని, ఈ దర్భం చూపించుకోవడానికి మాకు ఇది ఉంది మేము ఇలా చేస్తున్నామని కొంత ఎక్కువైపోయింది. సరే, వాళ్ళు చేసుకుంటారో పక్కన పెడతాం. ఇప్పుడు ఎంతమందిని? మీరు 10 మందిని పిలిచారు. 10 మందిని పిలిచారు కదా, 10 మందిని కూడా మన ఇంటికి ఈరోజు 10 మంది రూపంలో మహాలక్ష్మి వచ్చింది. మనం పిలిచాం కదా, వచ్చింది. అలాగే మహాలక్ష్మి, అమ్మ ఈ రూపంలో మీరు నా ఇంటికి వచ్చారా అని ఎంతో వినయంతో గౌరవంతో వాళ్ళని ఆహ్వానించి ఒక కుర్చీ వేస్తారా, పీట వేస్తారా వేసి కూర్చోబెట్టి, కాళ్ళకు పసుపు రాసి, చెక్కులకి గంధం రాసి, నట్టని బొట్టు పెట్టి, వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టుకుని, చిన్న పెద్ద కాదండి, ఒక్కొక్కరు శంకు ఉంటుంది అనుకోండి, వాళ్ళ కాళ్ళు ఎదురుకు జరుపుకోమని నేలకు దండం పెట్టుకోవాలి. మహాలక్ష్మిని గౌరవించుకోవాలి. మన ఇంటికి వచ్చింది ఈరోజు. అంతమందిలో మహాలక్ష్మి ఏ రూపంలో ఉందో మనకేం తెలుసు కదా. పెట్టిన తర్వాత శనగలు, నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, అమ్మవారికి నైవేద్యం తాంబూలాన్ని నానబెట్టుకున్నాం కదా, అన్ని శనగలు ఓ ప్లేట్లో పోసి
ఆ పైన 2 తమలపాకులు, ఆ పైన 2 అరటిపళ్ళు, పాక చెక్క, పైసా, పువ్వు. మీకు ఏమన్నా వీలైతే ఒక పండు, ఏదో ఒక పండు. ఇప్పుడు నేను నైవేద్యాలు చెప్పాను కదా అమ్మవారికి, అందులో దానిమ్మ గింజలు కూడా ఒక గిన్నెలో పెట్టి పెట్టొచ్చు. ఆవిడకి చాలా ఇష్టం దానిమ్మకాయ, మహాలక్ష్మి స్వరూపం అసలు. ఒక దానిమ్మ పండు, ఒక బస్తాయి పండు, ఒక యాపిల్ పండు పెట్టి ఆవిడకి మీరు ఇవ్వాలి. ఇలా పట్టుకొని కింద చెంగు పెట్టుకోవాలి ప్లేట్ కింద. ఆవిడ కూడా ఇలా పట్టుకుంటుంది చెంగు. ఆవిడ కూడా ఇలా పట్టుకున్నప్పుడు, అమ్మా ఎవరమ్మా మీరు అని అడగాలి. అడిగితే నేను వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఆవిడ. ఏ పూజ సందర్భం అయితే అలా చెప్తారన్నమాట. అయితే మీరు ఎందుకు వచ్చారమ్మా అని అడగాలి. నేను తాంబాడానికి వచ్చాను. అలాగమ్మా, ఇచ్చితనమ్మా తాంబాళం, పుచ్చుకుంటినమ్మా తాంబాళం అని వాళ్ళ 3 మాటలు పలకాలి, వీళ్ళు 3 మాటలు పలకాలి. మరికి అందిందమ్మా నీకు తాంబాళం, ముట్టిందమ్మా నాకు తాంబాళం అంటది ఆవిడ. అప్పుడు మనం మహాలక్ష్మికి స్వయంగా మనం తాంబాళం ఇచ్చినట్టు. ఆవిడ తాంబాళం ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది కదా. ఇన్ని మనం మహాలక్ష్మిగా చక్కగా అలంకరించుకుని పూజించాం, అన్నీ మనమే ఆరగిస్తాం కదా. ఈ తాంబాళం ఇస్తాం కదా. అలాగని రిటర్న్ గిఫ్ట్లు, బ్యాగులు అవి ఇవ్వకూడదు. బ్యాగులు వేసి ఇలాగిస్తే తాంబాళం ఎలాగవుతుందండి? కవర్లు వేసి ఇలాగిస్తే తాంబాళం ఎలాగవుతుంది? కాదు, ఇలా పట్టుకొని మనం ఇలా ఇవ్వాలి. సృష్టి శనగలు మొలకలు అనుకోండి, ఇంకా మంచిది. తాంబాళంలో మొలకలు శనగలు ఇస్తే చాలా మంచిది. మొలకలు అంటే ఏం పెద్ద కష్టం కదండి. లక్షవారం నానబెట్టుకుని శనగలు బుధవారం నానబెట్టుకోవడమే. బుధవారం నానబెట్టేసామనుకోండి, లక్షవారం దేవేసామనుకోండి, శుక్రవారం పూజకి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు తాంబాళం ఇవ్వచ్చు, అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. సృష్టి కదండి, మొక్క అభివృద్ధి అవుతుంది కదా, చాలా మంచిది. ఒకవేళ అలా మొలకలు రాకుండా తర్వాత మొలకలు వచ్చి అభివృద్ధి అవ్వేది శనగలు. శనగలే మహాలక్ష్మి స్వరూపం. శనగలు లేకుండా వరలక్ష్మి పూజే లేదు. వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా శనగలు ఉండాలి. అలాగే వైభవలక్ష్మి పూజ అన్న, అలాగే మనకి మార్గశిర లక్ష్మీవారం అన్న, ఏ లక్ష్మీదేవి కన్నా శనగలు అనేది తప్పనిసరిగా పెట్టాలి, తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి. ఇంత చేస్తున్నామంటే ఇలాగే చేసేయండి పర్వాలేదు అనేది కాదండి. ఇది పెద్ద ఆడంబరమైంది కాదు, పెద్ద ఖర్చయింది కాదు, చెయ్యవలసింది. అలా చేస్తేనే అమ్మ సంతోషిస్తుంది, అమ్మ దీవిస్తుంది, అమ్మ అనుగ్రహిస్తుంది, మనకి తృప్తిగా ఉంటుంది. మీరు పిండి వంటలు వండటం కోసం ఇన్ని నైవేద్యాలు పెట్టేద్దాం కదా అని వంటగదిలోనే పడుండి, వంటగదిలోనే చేస్తూ ఉండి ఈ పూజకేమో ఎండెక్కిపోతుంది. ఇంకేం పూజ అండి? పూజ మీద లగ్నం అయిపోవాలి మనసు. పూజ కాడ సర్దుకున్నానా, పూజ కాడ అది పెట్టుకున్నామా, ఇంత అందంగా ఉండాలి కదా, ఇంత కలగా ఉండాలి, అమ్మకి ఇది మర్చిపోకుండా అర్పించుకోవాలి, ఇదే ఉండాలి. అప్పుడు మీరు అంతకే ఈ పిండి వంటలో, ఈ కుడుగులు, ఈ బెల్లంలో, ఈ జిల్లేడుకాయలు వండటానికే టైం కావాలి. పిల్లలు కూడా చక్క పెట్టుకుని పంపుకోవాలి. వీలు కాదు కదండి. ఎవరికన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎండెక్కుతుంది. 10 లోపల చేసేసుకోవటమే పూజ అనేది. అంతకు మించి చేస్తే రాక్షస పూజ అంటారు. ఇలాంటి సందర్భాలప్పుడు లేట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? చక్కగా పచ్చళ్ళు కూడా చేసేసుకుని, పరవాణం వండేసుకుని, పూజా సామాగ్రి అంతా సర్దేసుకుని, శనగల తాంబూలం పెట్టుకుని, కలసకి రెడీ చేసేసుకుని, అమ్మకి చీర జాకెట్టు మీకు ఒప్పుకుంటే పెద్ద చీరలు కొనుక్కుని ఎప్పుడన్నా కొనుక్కుంటాం. వరలక్ష్మి పూజ అనే కాదు కదా, కానీ అమ్మవారికి చీర జాకెట్టు సమర్పించాలి తప్పనిసరిగా. అదే మనకి ప్రసాదంగా స్వీకరిస్తాం. అప్పుడు రూపు, బంగారపు రూపు ప్రతిమ ప్రతి ఒక్కరికి చేయించుకుంటారు. ఎక్కడో కానీ ఆనవాయి ప్రకారంగా చేయించుకుంటారు. ఇప్పుడు బంగారం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ చేయించుకోలేని పరిస్థితులు ఏం చేస్తారు అంటే, ఇంతకు మునుపు అదేనండి, అంతకుముందు సంవత్సరం చేయించుకుని ఉంటారు కదా, ఆ రూపు ముందుగా తీసుకుని పాలన నీళ్ళని శుద్ధి చేసుకుని పసుపు దారం కట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుని కొత్త రూపు వేసుకున్నట్టుగా ధరించవచ్చు. అలా వేసుకునేవారు మా అమ్మగారు. అయ్యి కూడా పాలన నీళ్ళని శుద్ధి చేసి పాత రూపు కొత్త రూపుగా పెట్టుకుని చేసుకునేవారు. లక్ష్మీ ప్రతిమ పెట్టాలని పూజలోనే ఉంటుంది, కథలోనే ఉంటుంది అన్నమాట. ఆ చీర జాకెట్టు పెడతాం. చక్కగా ఇన్ని కాయిన్లు ఉన్నాయనుకోండి, రూపాయి కాయిన్లు, మీరు దండలు చేసేవి అక్కర్లేదు, ఇలా ముత్తాలు ఏం చేసేనా అక్కర్లేదండి. చక్కగా ఇంత చెంబు ఉందనుకోండి, ఇత్తడి చెంబు, ఆ చెంబు నిండా పోసి పక్కన పెట్టండి. అన్నీ ఆవిడిచ్చినయే కదా, ఆవిడ సంతోషపడుతుంది. నేను ఇచ్చినయే, నాకు ఇవన్నీ వీళ్ళు ఎంత అలాగా అలంకరించినారో అని ఆనందం పడుతుంది. సపోజు పాప బాబు ఉన్నాడు అనుకోండి, మీకు ఒక చాక్లెట్ తెచ్చి ఇచ్చారనుకో, తను తింటూ మరి తల్లిగానో తండ్రిగానో నోట్లో పెట్టారనుకోండి, ఆ పిల్లలు ఎంత ఆనందం అనిపిస్తుంది. నాకు పెడుతున్నాడు చూడు బాబు, నాకు పెడుతుంది పాప అని భార్య అని పిలిచి భర్త చెబుతాడు, భర్తను పిలిచి భార్య చెప్తుంది. ఆ బిడ్డ నోట్లో పెట్టేటప్పటికి ఆనందం. అది ఎవరు కొనిచ్చారు? మీరే కదా. కానీ మీ బిడ్డ మీకు పెట్టడం అంత ఆనందం. అలాగే మన అమ్మ లక్ష్మీదేవి కూడా
అంత ఆనందం పడుతుంది. ఇవన్నీ చేసామంటే ఎవరిచ్చారు? ఆ లక్ష్మీదేవి ఇస్తేనే కదా మనం ఇవన్నీ చేసాము కదా. కాబట్టి అంగులు ఆరుబాటాలకి పోకుండా చాలా జాగ్రత్తగా, చాలా ఆలోచించుకుని, చాలా భక్తి శ్రద్ధలతో, చాలా అందంగా సంతోషంగా చేసుకోండి. ఒకరిని చూసి మనం చేయొద్దు. ఏదో నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అస్సలే చేయొద్దు. ఏదైనా 2 రోజులు చెప్పుకుంటారు. ఇలా మనం గొప్పగా చేసామనుకోండి, రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా చేస్తారనుకో, ఇది వదిలేస్తారు, దాని గురించి చెప్పుకుంటారు. వాళ్ళకన్నా గొప్పగా చేసినట్టుంటే వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఇది లోకం పోకడా, లోకులు కాకులు. ఎలా అయినా అబ్బా అనేవాళ్ళు వాళ్ళే, అయ్యో అనేవాళ్ళు వాళ్ళే. అది కాదు, మనం నిదానంగా చేసుకోవాలి. ఉందని చేసేసుకోనక్కర్లేదు, లేదని బాధపడక్కర్లేదు. ఎలా చేసుకునేది మాత్రం అలాగే చేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం, మరి భగవంతుడి అనుగ్రహం, ఇంట్లో వాళ్ళ సంతోషం అన్నీ మనకు లభిస్తాయండి. ఇబ్బందులు పడిపోయి చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. మహాలక్ష్మి ఇష్టపడుతుంది, అప్పుడు ఇష్టపడదు కదా. కాబట్టి మరి అందరూ ఇది తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. చాలా టైం అయిపోయింది. మరి బోర్ అనుకోకుండా ఈ వీడియో చూడండి. మీ అమ్మ మీకు చెప్తుందని అనుకోండి. మరి నాకు నచ్చితే నా మాటలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.